హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మొదటిసారి చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 మినిట్స్లో ఫ్రైడ్ రైస్. 5 మినిట్స్ ఏ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు అని చూస్తున్నారా? మన దగ్గర ఏం కూరగాయలు లేవు, వేసుకోవడానికి ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసుకొని తినండి. ఏమి టేస్ట్ బాగుంటుందండి. తక్కువ ఐటమ్స్తోని మంచి టేస్ట్ ఫ్రైడ్ రైస్ ఏంటో చూద్దామా? లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కకు పెట్టుకోండి. ఒక ఎల్లిపాయ గడ్డ, ఒక గడ్డ తీసుకోండి. ఎల్లిపాయ మొత్తం పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఒక లెమన్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అన్నీ రెడీ చేసి పక్కకు పెట్టుకోండి. నాలో రైస్ వండుకొని పెట్టుకున్నా, మీరు వెంటనే వండుకొని అయినా చేసుకోవచ్చు, వేడిదైనా పర్వాలేదు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఎల్లిపాయ ముక్కలు వేసుకోండి. కరివేపాకు వేసుకొని ఉప్పు వేసుకోండి, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. ఒకసారి కలిపాక రైస్ వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి సోయా సాస్ తీసుకోండి. నేనైతే 1/2 స్పూన్ తీసుకున్నాను సోయా సాస్. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకోండి. మిక్స్ రానివ్వకండి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎమ్మి ఫ్రైడ్ రైస్ రెడీ అండి. అండ్ ఎల్లిపాయలు కూడా హెల్త్కి చాలా మంచిది, హార్ట్కి అయితే ఇంకా చాలా మంచిదండి. ఎల్లిపాయ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఎమ్మిగా ఉందండి. ఇది బ్రేక్ఫాస్ట్లోకి కానీ లంచ్లో కానీ చాలా బాగుంటుందండి. ఇలా పిల్లలకి చేసి పెడితే వాళ్ళు హెల్తీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఎక్కువ టైం లేకుండా తక్కువ టైంతోనే చాలా టేస్టీగా ఫ్రైడ్ రైస్ ఇది వేసుకోండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్.